ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము ఈరోజు గండికోటకు వెళ్తున్నామండి. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు అనే గ్రామంలో ఉంటుంది. ఇది మనకి చాలా వినుంటాము, గండికోట గండికోట అన్న వినుంటాం కదా. సో అదండి, ఇది చాలా ప్రాచీనమైనది. ఇందులో చాలా టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవంతా ఒకసారి చూసేందుకు మేము వెళ్తున్నాము. ఇందులో ఈ కోటలో చాలా సినిమాలు కూడా షూటింగ్ చేస్తున్నారు. ఇది ధాన్యాగారము. అప్పుడు రాజులు వాళ్ళు ధాన్యాగారాలు స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఇందులో చాలా పెద్దదండి ఇది. చూసారు కదా ఎంత పెద్దగా కట్టేస్తున్నారు. ధాన్యాగారాలు స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు చేయట్లేదు, ఇది దేనికో వాడుతున్నారు. ఇది ఒక టెంపుల్ అండి, శివయ్య టెంపుల్ ఇది. సో ఇది సుల్తాను వాళ్ళు ఆ కాలంలో రాజులు దీన్నంతా కూల్చేశారంట. చాలా ఎంత కూల్చినా కూడా ఇది ఇంకా అలాగే ఉంది. వాళ్ళు కూలుస్తారని ముందుగానే శివలింగాన్ని గ్రామస్తులు గ్రామానికి తీసుకెళ్ళిపోయారంట. సో ఇక్కడంతా గబ్బిడాలంతా ఉన్నాయి. లోపలికంతా వెళ్ళి చూసాము. అయినా కూడా ఇవి ఎంత బాగా కట్టున్నారంటే, ఇవంతా వీటి మీద బొమ్మలు అవన్నీ శిల్పాలు ఎంత నీట్గా చెక్కున్నారు. చాలా బాగుందండి చూసేదానికి. వ్యూ ఊరికి దూరంగా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట నుంచి ఇలాగా. ఇది మసీదు. అప్పుడు సుల్తాన్లు మసీదు కట్టించారంట. చాలా పెద్దగా ఉంటుందండి ఈ మసీదు. ఎప్పుడైనా ఒకరోజు ప్లాన్ చేసుకొని ఇవంతా ఒకే దగ్గర ఉంటాయి. ఇవన్నీ మనం చూసేసుకోవచ్చు. మా పిల్లలు ఎలా ఆడుతున్నారో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. చాలా అయితే చాలా బాగుందండి. సాహసం మూవీ అవన్నీ కూడా షూటింగ్లు ఇక్కడే జరుపుకున్నారంట. ఈ కడప జిల్లాలోనే పక్కనే వీటితో పాటు ఈ బెల్యూమ్ గృహలు అవంతా విజిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి అవి, గృహలో మాదిరిగా చూసేందుకు. మా పిల్లలు చూసారా పువ్వులన్నీ ఎలా ఏరుతున్నారు. మా వాడు చూసారా పువ్వులు చూపిస్తున్నాడు ఎంత క్యూట్గా. సో ఇది ఒక టెంపుల్ అండి. ఈ టెంపులేనంట సాహసం మూవీ క్లైమాక్స్ ఏం తీశారు. చూశారు కదా ఎంత పెద్ద ప్లేసు, ఎంత బాగా కట్టున్నారు. సో ఇది కూడా ఒక టెంపుల్ అండి. సో ఇది కూడా అలాగే ఉంది. ఇది మన చిరంజీవి సినిమా ఉంది కదా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ సినిమా ఆ మూవీ షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందంట, ఈ ప్లేస్లోనే. చూసారు కదా ఎంత బాగుందో. ఫుల్గా మనం అంతా చూసి ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా హాలిడేస్లో ఉంటే వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి ప్రతి దాని మీద ఇంత బాగా చెక్కుంటారు అవంతా శిల్పాలని. అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ అవి అలానే ఉన్నాయండి, కానీ శిథిల అవస్థగా అయిపోతున్నాయి. అంత పట్టించుకోవట్లేదు సరిగా. మా పాప ఏదో చేస్తూ ఉంది, బటర్ఫ్లై దొరకట్లేదు అనేసి తిరుగుతూ ఉంది మా పాప. చూసారా గుండు, మనం బాహుబలి మూవీలో చూస్తున్నాం కదా అది. సో ఈ టెంపుల్ చాలా మూవీస్లో స్టార్టింగ్ చూపిస్తుంటారు కదా ఈ టెంపుల్ సీను. సో అదన్నమాట. దీని లోపలికి వెళ్తే మిగతా టెంపుల్ ఉంటాయి. ఇలాగ కొన్ని పిక్స్ అండి ఇవి. సో ఇది కారాగారాలు అంటే జైలు అండి. ఇది లోపలికి వెళ్ళి చూశాను. అప్పుడు రోజుల్లో పుట్టినందుకు సంతోషపడాలి. చాలా కఠినంగా ఉండే చిన్న రూములు అండి అవి. సో ఇదండి గండి. 2 కొండల మధ్య గండి పడిందంట. సో దాన్ని గండి అంటారు. అక్కడ కోట ఉంది కాబట్టి దాన్ని గండి కోటగా చేసేసారు. చాలా బాగుంటుందండి. ఇక్కడి నుంచి వ్యూ చూసేదానికి సూపర్ ఉంటుంది. మనకి వాటర్ దగ్గర ఉన్నట్టున్నాయి కదా. సో ఇవి చాలా దూరం ఉంటాయండి. మనం